ఇక ఇక చేసినామంటారు. చేసిండ్రు, ఏం చేసిండ్రు? వీళ్ళు వచ్చిన ఏడాది అద్దంలో ఖమ్మంలో పెద్దవాగు కొట్టుకుపోయింది, పాలమూరు ఎత్తిపోతల పథకంలో వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది, ఎస్ఎల్బీసీ కుప్పగూలిపోయింది, ఎస్ఎల్బీసీ టనల్ కుప్పగూలిపోయింది. మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. ఇప్పుడు మేము ఇంత పొడిగిచ్చినాం, మాది ఇంత గొప్ప తెలివి, మేము ఇంత చేసి పడగొట్టినాం, ఎస్ఎల్బీసీ ఇంత గొప్ప గట్టినాం, మేము ఏదో బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు అన్నారు. అది కూడా అవాస్తవం. మన హయాంలో కూడా ఆ ప్రాజెక్టును దాదాపు 10.5 కిలోమీటర్లు తవ్వాం, చాలా ప్రయత్నం చేశాం. ఆ రోజు కేసీఆర్ గారి అసెంబ్లీ ప్రజెంటేషన్లోనే చెప్పిండ్రు, ఈ ప్రాజెక్టును ఇరికించిండ్రు, ఈ ప్రాజెక్టును ఎడగాకుండా చేసిండ్రు అని ఆ రోజే కేసీఆర్ గారు చెప్పారు. ఇవాళ ఏమైంది? ఏమేమి ఏడాదో రవిపారిస్తాం. బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసింది, ఇక మేము బీక్తం పడగొట్టమని మాట్లాడిండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఏమైంది? ఆగమాగం పోయినరు, నిపుణుల సలహా తీసుకోలేదు, సరిగ్గా చూసుకోలేదు. ఇవాళ పోయి తవ్వితే అది కుప్పగూలితే 8 ప్రాణాలు పోయినాయి. బాధ కలిగే అంశం ఏంటంటే ఈరోజు అది టీబీఎం మిషన్, అది లోపలికి పోవడే తప్ప బయటకు వచ్చి ఉండదు. ఎందుకు బయటకు రాదు అంటే అది తవ్వేటప్పుడు 10 మీటర్ల వ్యాసంతో తవ్వుతూ లోపలికి పోతుంది. అది ఎట్లెట్లా లోపలికి పోతుందో వెనుకకేసి సిమెంట్ లైనింగ్ చేసుకుంటూ వస్తారు. 0.8 మీటర్ సిమెంట్ లైనింగ్ అవుతుంది. అంటే అప్పుడు నీళ్ళు వచ్చేది 9.2 మీటర్స్, 9.2 మీటర్ల వ్యాసంతో ఆ సొరంగం ఉంటుంది నీళ్ళు రావడానికి. ఆ టీబీఎం అట్లే తవ్వుకుంటూ పోయి లాస్ట్కు దాని సైడ్కి కొత్తేస్తారు. సొరంగం అంతా అయిపోయినాక నీళ్ళు రావాలనేది దాని ఆలోచన. ఇన్లెట్ నుంచి ఒక టీబీఎం, అవుట్లెట్ నుంచి ఒక టీబీఎం పోయింది. ఇప్పుడు ఆ ఇన్లెట్ టీబీఎం ఏమో నడుస్తూ ఉంది, దాని బేరింగ్ పోయింది, ఏదో వస్తుంది చేస్తుంది అన్నారు. ఇప్పుడు మొన్న కూలింది ఏంటిది? అవుట్లెట్ టీబీఎం కూలింది. ఇప్పుడు ఆ టీబీఎం ఖతం అయిపోయింది. ఆ టీబీఎం ఏమైంది? కూలి పనికి రాకుండా అయిపోయింది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అది బయటకు రాదు, ముంగటికి పోదు. బయటకు ఎందుకు రాదు? నువ్వు వెనకకెళ్ళి సిమెంట్ లైనింగ్ చేసినావు కదా, దాని వృత్తం 10 మీటర్లు, కానీ నువ్వు లైనింగ్ చేసిన తర్వాత 9.2 మీటర్స్తో అయిపోయినాక 9.2 మీటర్సే క్లియర్ విడుతుంది. ఇప్పుడు తీయాలంటే మనం మొత్తం లైనింగ్ అన్న గులగొట్టాలి. లైనింగ్ గులగొట్టలేవు, టీబీఎం బయటకు రాదు, అది ముంగటికి పోదు. మొత్తంగా ఎస్ఎల్బీసీ త్రిశంకు సర్గంలో పడ్డది. ఇలా పరిస్థితి ఏంటంటే కనీసం శవాలు కూడా బయటకు తీస్తలేరు. 2 నెలలు అయిపోయింది. ఇక దాని ఆపరేషన్స్ కూడా బంద్ చేసి నెత్తికి చేతులు పెట్టుకొని కూర్చున్నారు. ఇక మేము వలగొట్టినాము, మేము ఇంత చేసినాం, మేము అంత చేసినామంటే ఏం చేసిరు నాయన? పెద్దవాగు కొట్టుకపాయే, టనల్ కుప్పగూలిపాయే, వట్టెం పంప్ హౌస్ మునిగిపాయే. ఏడాది అర్థంలో మీరు ఉద్ధరించింది ఏంటంటే 1 ఎకరానికి నీళ్లు ఇచ్చింది లేదు, ఒక ప్రాజెక్టు పూర్తి చేసింది లేదు, చేసింది ఏమి లేదు. కాళేశ్వరం ఏమో కావాలని పండబెట్టిరి. ఇంతకు మించిన ఉద్దారకం ఏమైనా ఉన్నదా మీరు చేసింది? అసెంబ్లీలో స్పీచ్ ఇచ్చిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏం చెప్తాడబ్బా బడ్జెట్లో? నేను కూర్చొని మంచిగా రాసుకున్నా. ఏం చెప్పిండు? ఈ మొదటి సంవత్సరంలోనే 6 ప్రాజెక్టులు పూర్తి చేస్తా, 6,50,000 ఎకరాలకు నీళ్లు ఇస్తా, మాది పనిచేసే ప్రభుత్వం, మాది చేతుల ప్రభుత్వం, మేము ఇంతగానో పనిచేస్తాము అన్నారు. ఏడాది అయిపోయింది. మొన్న మళ్ళీ బడ్జెట్ పెట్టారు. నేను తీస్తే ఏమైనా చేసిండ్రా భయ్య అని పుస్తకం అంతా చదువుతాయి. ఏమన్నది? 1 ప్రాజెక్టు పూర్తయింది లేదు, 1 ఎకరానికి వచ్చింది లేదు. నేను లేచి అడిగిన, ఏమైనా పోయినసారి అసెంబ్లీలో 6,50,000 ఇస్తా అంటివి, 6 ప్రాజెక్టులు పూర్తి చేస్తా అంటివి, మరి ఏది పూర్తి చేసినావో, ఏడ నీళ్ళు ఇచ్చినావో జర చెప్తావా అన్న. మాట్లాడుతూ మళ్ళీగా తలకాయ కిందకి వేసుకున్నాడు, పోవుడు బయటకిగా మాట్లాడడం లేదుగా. ఇది వాళ్ళ కథ. ఇప్పుడు అపోజిషన్లో కూర్చున్నప్పుడు మస్తుగా నరకచ్చు, చేస్తే తెలుస్తుంది. మరి ఏడవే 6,50,000 అన్నోని 65,000 ఎకరాల కన్నా ఇవ్వచ్చు కదా, పోనీ 6,000 ఎకరాల కన్నా ఇవ్వచ్చు కదా. 65,000 లేదు, 6,000 లేదు, గొండు సున్నా. ఇప్పుడు మళ్ళీ చెప్పిండు ఈ సంవత్సరం 6 లక్షలకు ఇస్తాను. ఇక చూడాలి మళ్ళీ ఏం చెప్తాడు. ఇక మళ్ళీ బడ్జెట్ పట్టుకుంటా, ఇచ్చిపెట్టాను నేను. ఇది కథ వీళ్ళు. అంటే ఈ రకంగా ఏ ఒక్క పని కూడా చేసినటువంటి పరిస్థితి కానీ ఇది కానీ లేదు. ఇప్పుడు దాని ఎస్ఎల్బీసీ అది ఆగమ్య గోచరం, త్రిశంకు స్వర్గం అయిపోయింది. సుంకిశాల అది ఇరిగేషన్ కాదు, అది డ్రింకింగ్ వాటర్, హెచ్ఎండబ్ల్యూఎస్ అని చెప్తలేను. అది కూడా కుప్పకూలిపోయింది. ఇరిగేషన్దే మాట్లాడాలని ఇవాళ ఇరిగేషన్ మందమే మాట్లాడుతున్నా. అమ్మా ఇప్పుడు అదే చెప్తున్నా కదా, ఆగమ్య గోచరం అంతా ఆగమాగం, త్రిశంకు స్వర్గంలో పడ్డది. వీళ్ళు చేసిన
ఆగమాగం పనులకు ఇది ఎంత రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎట్లుంటుందంటే ఏ పని చేసినా సగం సగం ఆగమాగం, ఏది పురాగా కొనేది. రుణమాఫీ సగం కూడా కాలే, రైతు బంధు పావుల వల్లే, మూసి ముట్టుకొని దాన్ని వదిలిపెట్టిండ్రు, హైడ్రా ముట్టుకొని చేతులు కాల్చుకొని దాన్ని ఇడిచిపెట్టిండ్రు. ఏది చూసినా సగం సగం ఆగమాగం. సరే, మనకు టైం తక్కువ ఉన్నది, నేను ఇప్పటికే ఎక్కువైపోయింది, ఇంకొక 5 నిమిషాల్లో ముగిస్తా. రెండవ టాపిక్ చూసినాం అంటే ఇప్పుడు ఈ ఏడాది అర్థంలో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా సాగునీటి రంగంలో ఈ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బకొట్టిందో మీకు చెప్పే ప్రయత్నం చేసిన. ఇక రెండవ పుస్తకం సాగునీటి రంగంలో తెలంగాణ ప్రగతి ప్రస్థానం. అంటే ఏం చేసింది బీఆర్ఎస్ 10 ఏళ్లలో, దీన్ని కూడా చాలా చక్కగా శ్రీధర్ దేశపాండే గారు వివరించే ప్రయత్నం చేసినారు. అందులో చాలా ఉన్నాయి, టైం లేదు, నేను క్లుప్తంగా చెప్పి కొంత స్కిప్ చేస్తా. మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణ. చాలా మంది అనుకుంటారు ప్రభుత్వం వచ్చినాక ఈ స్కీమ్ వచ్చిందేమో అని, కానీ కేసీఆర్ గారు తెలంగాణ రావడానికి 2 ఏళ్ల ముందే ఆలోచించిండు. తెలంగాణ వస్తే ముందే ఏం చేయాలి అంటే జయశంకర్ సారు, ఆర్ విద్యాసాగర్ రావు గారు మేధో మదనంలో పుట్టిందే చెరువుల పునరుద్ధరణ, దాని పేరు మిషన్ కాకతీయ అని 2 ఏళ్ల ముందు పెట్టిండ్రు. ఎంత అద్భుతంగా ఒక యుద్ధ ప్రాతిపదికన ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తే ఆ చెరువుల పునరుద్ధరణ జరిగితే 10,50,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. ఇది బీఆర్ఎస్ సాధించిన విజయం. అదేవిధంగా పెండింగ్ ప్రాజెక్టులు మా అన్న చెప్పి నిరంజన్ అన్న, ఈ చంద్రబాబు రాజశేఖర రెడ్డిల పుణ్యం దశాబ్దాల తరబడి పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులు పేరు మారిపోయింది. దాని ఎవడు కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ అంటలేరుగా, వాటి పేరే పెండింగ్ ప్రాజెక్టులు. ఆ పేరు ఎవరు తెచ్చిండ్రు? ఇదే ఘనత వహించిన కాంగ్రెస్ తెలుగుదేశంలో పుణ్యం. ప్రాజెక్టుల పేరు మర్చిపోయినరు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని పాదయాత్ర, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని నిరాహార దీక్ష. ఈ ఎన్నికల్లో మేము గెలిస్తే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామనే కాడికి వచ్చింది కథగా. ఆ పెండింగ్ ప్రాజెక్టులను నిరంజన్ అన్న ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గా, లక్ష్మారెడ్డి గారు మంత్రిగా, నేను నీటిపారుదల మంత్రిగా ప్రాజెక్టు సైట్ల దగ్గర నేల మీద జంప్కాన్ వేసుకొని పండుకున్నాం. మేము ఆడ పనిచేసినాం, పరుపులు వేసుకోలే, మంచాలు వేసుకోలే, మేము జంప్కాన్ వేసుకొని మేము ప్రాజెక్ట్ సైట్లలో పండుకొని రాత్రింబవళ్ళు పనిచేస్తే ఇవాళ పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 8 లక్షల ఎకరాలు ఆ వలసల జిల్లా పాలమూరు జిల్లాకు నీళ్లు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం. అది మనం సాధించింది. ఏం చేసిందంటే నేను ఒకసారి మా అన్న గుర్తు, అన్న నేను మీ అందరం ఇట్లే ఆ కల్వకుర్తి కెనాల్ మీద పోతా ఉన్నాం, నీళ్ళు వచ్చినాయి, ఇంకా కొన్ని స్ట్రక్చర్స్ ఏదో పెండింగ్ ఉంటే చూస్తూ పోతున్నాం. పోతుంటే ఒక ఊర్లో రైతు ఒక పొలం కాడ ఆగి మాట్లాడిచ్చినాం. ఏం సంగతి తమ్మి, అంత మంచిదేనా, ఎట్లున్నావు, ఏం సంగతి అంటే, మాకేందనా ఇప్పుడు నీళ్లు ఫుల్లు, చేపలు ఫుల్లు, కరెంటు ఫుల్లు, మంచిగున్నామన్నా కేసీఆర్ వచ్చినాక అన్నాడు. ఒక సామాన్య రైతు నోట్లో మాట, నీళ్లు ఫుల్లు, చేపలు ఫుల్లు, కరెంటు ఫుల్లు, మాకు డోకా లేదు అన్నాడు. అది తెలంగాణ సాధించినటువంటి విజయం.